మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి చూద్దాము. అశ్విని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి కార్యక్రమాలన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకున్నవి సాధించడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేయడానికి మీరు పూనుకున్నా కూడా దానికి సంబంధించి ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం లాంటిది ఉంది. ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారికి ఏదైనా బహుమానాల రూపంలో మీరు ఏదైనా బహుమానాలు ఇవ్వడానికి ఖర్చులు పెట్టడానికి కానీ, లేకపోతే సంతానం యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది కనుక వారి యొక్క విద్యా నిమిత్తం కానీ, వారి యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు కొనడానికి కానీ, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏ ఖర్చు అయినా కూడా మీకు దాంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది కనుక ఆ విషయంలో మీరేమీ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తూ చాలా ఆనందకరంగా ఆ రోజును గడపడానికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? కృత్తిక రోహిణి మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యకలాపాలు అంటే ఏదైనా వృత్తిరీత్యా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో అది చాలా వరకు రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలతో కూడి ఒత్తిడితో కూడి అధికమైన శ్రమ ఉన్నప్పటికీ కూడా అది మీకు కొత్త అవకాశాలు సృష్టించడానికి అవకాశం అయితే ఒకటి కనబడుతుంది. దాంట్లో ఆర్థికపరమైన విషయాలు ముఖ్యంగా మీకు ఆదాయం పెంచే విధంగా, అలాగే మీరు ఆల్రెడీ ఉన్న ఉద్యోగంలో కానీ లేకపోతే మీకు ఇంకేదైనా కుటుంబానికి సంబంధించిన వృత్తి ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆదాయపరమైన విషయాలు చాలా చక్కగా మీకు అభివృద్ధికరంగా ఉంటాయి. ఒకటి. రెండోది, సంతానం యొక్క విద్యాపరమైన విషయాలు, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే విదేశాల్లో ఉండే మీ ముఖ్యులు అంటే ఎవరైనా మీ యొక్క ఆత్మీయులు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ విదేశాల్లో ఉన్నట్టయితే వారితో మీరు ఈ రోజున వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి వారి యొక్క సహాయ సహకారాలు ఎలా కోరుకుంటున్నారు అన్న విషయంలో వారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఈ రోజున ఆశించిన పనులన్నీ కూడా చాలా త్వరగా జరగడం, ఎక్కువ శ్రమ లేకుండానే ఏదైతే చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ విషయంలో వ్యక్తుల సహకారం ఆటోమేటిక్గా మీకు లభించడం అనేది, అది కూడా మీకు మీ మీద మీకు వ్యక్తిగతంగా ధైర్యం, నమ్మకం మొదలైనవి పెరగడం అనేది, మీ యొక్క స్కిల్స్ అన్నిటినీ కూడా మీ యొక్క కొత్త వృత్తిలో ప్రవేశపెట్టి దాంట్లో మంచి అభివృద్ధి చేయడానికి వృత్తి చేసే ప్రదేశాలలో మీ కొత్త నైపుణ్యాలని ప్రవేశపెట్టి తద్వారా మీరు కొంత పేరు ప్రఖ్యాతలు సాధించే విధంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. విద్యార్థులకి సైతం విద్యాపరమైన విషయాలలో అత్యధికంగా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అంటే వారి యొక్క నైపుణ్యాలు కానీ, రాత స్కిల్స్ కానీ, చదువుకునే సందర్భంలో ఏదన్నా పరీక్ష రాస్తుంటే పరీక్ష సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కానీ డిస్ట్రాక్షన్స్కి వెళ్లకుండా వీలైనంతవరకు బుర్రనంతా కూడా చదువు మీదే పెట్టి ముందుకెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎదురు చూస్తున్న వార్తలు కానీ, ఎదురు చూస్తున్న ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ కొంతవరకైనా మెరుగుపడే అవకాశం లాంటిది మొట్టమొదటిగా కనబడుతుంది. ఆర్థికమైన విషయాల్లో పెద్దల సహకారం అంటే ఇప్పటిదాకా ఏదన్నా ఆగుతూ వచ్చినది ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవడం, ఆర్థికంగానే కాకుండా కుటుంబ వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యులతో మీరు ఈ రోజున కొంత చర్చించి ఆర్థిక సంబంధమైన విషయాల్లో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మాత్రం కమ్యూనికేషన్లో ప్రాబ్లం రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు అది వేరే రకంగా అపార్థానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగతంగా నమ్మకం పెరగడం, ధైర్యం పెరగడం, చాలా
స్పాట్లో అంటే వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ యొక్క ఆలోచనల కొరకు అంటే అభివృద్ధికరంగా చేయడానికి మీ వృత్తిపరమైన విషయాలు కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి మీరు చేసే కార్యక్రమాల్లో కానీ వాటికి సంబంధించిన విషయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కాకపోయినప్పటికీ ఆర్థికంగా చాలా రకాలైన ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంది. బిజినెస్ వ్యవహారాల్లో కూడా అంటే ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టినా కూడా లేకపోతే దాని మీద మీరు ఏదైనా ధనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అవన్నీ కూడా చక్కగా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం లాంటివి ఉన్నప్పటికీ కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపార అభివృద్ధి విషయంలో కానీ రావాల్సిన లాభాల విషయంలో కానీ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఆర్థికమైన విషయాలలో కొంత ధనం అనేది అధికంగా ఖర్చు అవుతుంది. అలాగే కుటుంబానికి మీ యొక్క బంధువర్గం రావడం, అలాగే శారీరక శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. అకారణంగా వ్యక్తులతో వివాదాల్లోకి వెళ్లకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందు ఆ విషయంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తిగతంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క వారందరితో కలిపి మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసిన ప్లాన్స్ ఏమైనా ఉన్నట్లయితే పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అది ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారు ఈరోజు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలని చాలా స్పీడ్గా జరిగిపోవడం, అనుకోని వ్యక్తుల సహకారం అనేది లభ్యమవ్వడం, గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, అలా పలుకుబడి కలిగిన స్త్రీలు మొదలైన వారందరి యొక్క సహాయ సహకారాలతో ఆశించిన పనులు చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ స్త్రీలతో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే మీ శక్తియుక్తులు పెరుగుతాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి విజయం రావడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. వృశ్చిక రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు, వృత్తిలో ఎక్కువ శ్రమ, అలసట మొదలైనవి చాలా వరకు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఎంత శ్రమ అయినా కూడా మానసిక అలసట అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తి విషయంలో మీకు ఎవరన్నా అంటే మీ కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా జీవిత భాగస్వామిని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అంటే వృత్తి మార్పు గురించి కావచ్చు, వృత్తిలో కొత్త వ్యక్తుల్ని సంప్రదించేటప్పుడు కావచ్చు, దేనికైనా జీవిత భాగస్వామితో సంప్రదింపులు చేయడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఆకస్మికంగా కొంత స్థానచలనాలకు సంబంధించిన వార్తలు కానీ లేకపోతే స్థానచలనం ఎక్కడికన్నా పెడితే ఎలా ఉంటుందన్న విషయంలో మీగ్గా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇవన్నీ ధనుసు రాశి వాళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. అయితే వీరికి ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక కోసం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఏర్పడడం, లేకపోతే ఎవరినైనా కలవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా అది కూడా కొంత అసంతృప్తిని ఇవ్వడం, అంటే ఎవరైనా కలవడానికి మీరు వెళ్ళడానికి చేసిన ప్రయత్నాల్లో అక్కడ వ్యక్తి ఆ సమయానికి లేకపోవడము, లేకపోతే ప్రయాణ సమయంలో మీకు కొంత చికాకులు లాంటివి ఎదురవడము మొదలైన వాటికి ఆస్కారము. దాంతోపాటుగా మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి లేకుండా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మకర రాశి.
అమ్మ, మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఒకటి. అలాగే అనుకోని వ్యక్తుల వల్ల కొంత మీ యొక్క ప్రయాణాలు వాయిదా పడ్డము, ఎవరన్నా సడన్గా ఇంటికి రావడం వల్ల మీ యొక్క ప్రయాణాన్ని ఆపుకోవాల్సిన పరిస్థితులు రావడము, అలాంటి వాటికి అవకాశం ఒకటి. అలాగే చేయవలసిన పని సమయానికి చేయలేకపోవడం వల్ల కూడా అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే వృత్తిలో కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడాలి. అయినప్పటికీ కూడా మీకు చాలా మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా మీ యొక్క భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుని ఆ కార్యక్రమాలని కూడా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యం పెరుగుతుంది, పరాక్రమం పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ అది వాయిదా పడుతున్న మధ్యవర్తిత్వంలో కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా దాన్ని మీరు సంకల్ప సిద్ధితో ఈ రకంగా మీ యొక్క ధైర్యంతో అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వీరికి ఏదన్నా సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే మైత్రి సంబంధాల విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దాంట్లో మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే ఎవరినన్నా ఏదన్నా సహాయం మీరు ఇంతకుముందు అడిగినట్లయితే ఆ సహాయం విషయంలో మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఏ రకంగా ఉన్నాయన్న వాటికి సంబంధించి ఈ రోజున చర్చలు జరపడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యమైన విషయాల్లో బద్దగించకుండా, వాయిదా వేయకుండా మీరు కొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలతని మీకు చూపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో పెద్దల సహకారాన్ని, ముఖ్యంగా మీరు కోరుకునేది ఎవరన్నా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం మొదలైన వాటితో మీరు ఆశించినట్టుగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కొంతవరకు అనుకూలతను చూపిస్తున్నాయి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదైనా ముఖ్యంగా ఏదైనా ఒకటి చేద్దామనుకుంటూ ఇవాళ మొదలుపెట్టిన కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు ముఖ్యులైన మీ ఆత్మీయులు అంటే ముఖ్యంగా సోదరి వర్గంతో మీరు కొంత చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం అనేది, అలాగే మీ ఆలోచనలన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది, ఏం చేసినా కూడా అంటే ఖర్చులు అయినా లేకపోతే పూర్వపు రుణాలు తీర్చిన, రోగనిరోధక శక్తిని పెంచుకున్న వాటికి సంబంధించిన ఖర్చులు అవుతున్నప్పటికీ కూడా న్యాయానికి సంబంధించిన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషను, మీ ఆలోచన సరళి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడుతూ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. దాంట్లో మీకు ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి